నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. మున్సిపల్ కార్యాలయంలో సమస్య పరిష్కారానికై వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ సైనికుడి విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల మండల సర్వసభ్య సమావేశం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. న్యూమోనియా ప్రాణాంతక వ్యాధి, చిన్నారుల్లో ఈ వ్యాధి సోకకుండా చికిత్స అందించాలని సూచించిన డిఎంహెచ్ఓ. నంద్యాల పట్టణం వేతేలు ప్రార్థనా మందిరంలో రాయలసీమ దైవ సేవకుల సదస్సు. నంద్యాల ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వైద్య కళాశాలలను, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, స్టేట్ వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష, సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టివి రమణ, గోస్పాడు మండల వైసీపీ అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్లు పురుషోత్తమారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయనంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ కాలేజీలలో 750 మంది మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కాలేజీలలో నంద్యాల ఉండటం, అందులో ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణం అన్నారు. నంద్యాల మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు. అలాగే 11 డిస్టింక్షన్లు సాధించారని చెప్పారు. ఇటువంటి సమయంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని, పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్షగట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. 2 లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 5,000 కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకురావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజల పెన్ను
పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులల్లో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్ళే రవెన్న. పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవెన్న. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. వర్ధిల్లాలి సింగారెడ్డి రవెన్న నాయకత్వం, వర్ధిల్లాలి జై రవెన్న. పేద ప్రజల అందరికీ ఇళ్ల పట్టాలివ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే పాపాలని చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి 3006 ఇళ్ల పట్టాలను పంచినావు. నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. ప్రజలకందరికీ అండగా నువ్వున్నవన్నా. ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవెన్న. రవెన్న అండగా మా వెంట ఉండగా సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్నా. అర్ధరాత్రి రాపదొచ్చి తలుపు తడితే చాలు ఓయన్న. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల పేదవారి బిడ్డలందరూ కూడా డాక్టర్లు కావాలని ఒక మంచి ఆలోచనతోటి, పేదవారి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక హాస్పిటల్ నూతనంగా నిర్మించాలని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మరి అందులో భాగంగా 14 సంవత్సరాల పాటు అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు, దాదాపు 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం
పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది. ఇది ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము, ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, అమ్మేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈ రోజు మెడికల్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం. ఒకవైపు ఏమో 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి 5,000 కోట్లతోటి పేదవారి కోసం, పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 5,000 కోట్లు లేకపోతే 2 లక్షల కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతాను. మరి 2 లక్షల కోట్లు నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లోంచి ఒక 5,000 కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈ రోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు 50% సీట్లు అంటే 6 మెడికల్ కాలేజీలో 900 సీట్లు ఉంటే 450 సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ కేటగిరీలో చదువుకోవాలనే కలలాగా మిగిలిపోకూడదు, సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు పేదవారు అందరూ చేర్చుకుంటున్న పరిస్థితుల్లో, కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందుల లాంటిది, ఆదోని లాంటిది ఇలా ఇంకొక 5 కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య. ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రజల నుంచి రావాలి, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మన వెనకల, ఆ గోడ వెనకల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి 150 మంది పిల్లలకి ఈరోజు సీట్లు తీసుకురావడం జరిగింది. పీజీ సీట్లు 16 సీట్లు ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజ్కి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడతాను. 16 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర. ఇటువంటి ఈ కాలేజీలో చదువుకున్న పిల్లాడు స్టేట్ ఫస్ట్ రావడం అనేది కూడా ఇంకొక చరిత్ర. 11 మంది డిస్టింక్షన్ లో మళ్ళీ పాస్ అయినారు. మరి ఇంత ఘన కార్యం, మన మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుచుకోవాలి, వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకి ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ రోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనకి మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈ రోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మెడికల్ కాలేజ్ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇక్కడ పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు, వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రేపొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా, బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి, ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ, ఈ రోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, ప్రజలకి అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం చూస్తా ఉన్నాము ఇప్పటి ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉన్నారు అనేది క్లియర్ గా ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. పొరపాటున మేము ఎన్నుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతూ ఉంది. ఏ వ్యక్తికైనా,
ఏ మనిషికైనా కావాల్సింది విద్యా వైద్యం. ఆ రెండిటిని తన కడుపు నింపుకోవడం కోసం, తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం. ఈ రోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవరూ చెయ్యలేనంత అధునాతన విధానంలో విద్యను అందించడం మనమందరం చూశాం. అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చరిత్రలో లేని రకంగా 17 మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో 5 మొదలయ్యి నంద్యాలలో కూడా ఒకటి మొదలు కావడం మనమందరం చూస్తా ఉన్నాము. అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం, తన కడుపు నింపుకోవడం కోసం తల్లిబుల్లి మాటలు చెప్పి పీపీ మోడ్ లో ప్రైవేట్ పరం చేయడము, నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడుకు తప్ప ఎవరికి చెల్లింది కాదు. మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ అబద్ధపు తన మంత్రివర్గంతో అబద్ధపు వాగ్దానాలు చెబుతూ మనం చూసాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజీ రన్ అవుతా ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాము. ఎంత సిగ్గుచేటు, ఎంత పనికిమాల పనులు. మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రైవేటీకరణ చేసేది రద్దు చేసేంత వరకు మేము దానికోసం పోరాడతాం. మా జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు, వచ్చే మా ప్రభుత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ లో తీసుకుంటే వాటినన్నిటినీ రద్దు చేసి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం దాన్ని ప్రభుత్వమే టేక్అవుట్ చేస్తుంది, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను చివరి వరకు మేము ప్రజల కోసం వాళ్లతో ఉండి వాళ్లతో పోరాడతామని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల జగజ్జనని నగర్కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి అయిన శ్రీనివాసులు కాలనీలో ఆక్రమణకు గురైన స్థలం విషయం పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అయితే అక్కడ మాజీ సైనికుడికి సరైన సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. ఈ ఘటనపై మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్నను కలిసి న్యాయం కోరడం జరిగింది. అలాగే గతంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ సైనిక ఉద్యోగి దౌలత్ ఖాన్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. దౌలత్ ఖాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కమిషనర్ను కోరడం జరిగింది. ఈ 2 విషయాలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు, సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మేము మీకు సలాం సెల్లుడు కొట్టాలి, మీరు దేశానికి సేవ చేసిన ఆ వరుడు యూజ్ చేస్తారు, కానీ ఆ వరుడుకు అనేది గౌరవం అనేది దొరకడం. మా పిల్లలతో సహా మేము వచ్చి ఫ్లాగులు తీసుకొని గౌరవం ఇచ్చినాం. మా ఎంపీ గారు, మా మినిస్టర్ గారి మాటకు మేము విలువ ఇవ్వాలా. మనం ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్లము, తిరంగా యాత్రకు మీరు ఎప్పుడు చెప్పినా ఇది కానీ మాకు కొంచెం చులకనగా లేకుండా మాకు ఇచ్చే మర్యాద ఉంటే ఇవ్వండి సార్. ఆడ ఏ మిలిటరీ వాళ్ళు అయితే ఏమి, మీరు ఏమి, మేమేమైనా తప్పు అడిగితే ఓకే, వీళ్ళు తప్పు అడుగుతున్నారు, వీళ్ళకు రాంగ్ రూట్ వెళ్తున్నారు, మేము కూడా మీకు ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ అయితే మాకు లేదు సార్. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, మన శ్రీనివాస సార్ గారు నిన్న ఆయన ఆ ఇంటి సమస్య కోసం వచ్చాము. ఇక్కడ విషయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఇంకా 8 నెలల కిందట దౌలత్ ఖాన్ కుటుంబానికి ఇదే మున్సిపల్ ఆఫీసులో ఇక్కడే ప్రాణాలు వదిలినాడు. కానీ ఆ కుటుంబానికి ఏ న్యాయం జరగలేదు. మాజీ సైనికులు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోని, మున్సిపల్ ఆఫీస్గా ఎక్కడికి వచ్చినా ఏ పని జరగదు. ఎవరికని చెప్పుకోపో, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చుకోపో అంటారు. ఒక విఆర్ఓ కానీ, ఒక అడ్మిన్ కానీ, ఒక టౌన్ ప్లానింగ్ వాళ్ళు, సచివాలయం టౌన్ ప్లానింగ్ కానీ అలా అనడం బాగాలేదు. మాకు బాధ ఎక్కడ ఉంటుందంటే, మేము ఇండివిజువల్గా బతికొచ్చాము. ఇక్కడికి సమాజంలోకి వచ్చిన తర్వాత ఇలా మాటలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. సేమ్ నిన్న జరిగిన ఇదే టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఇలా మాట్లాడినందుకు గాను ఆయన మనస్వాదం చెంది ఇలా చేసినాడు. మేము ఇక్కడ వారి మేము గురించి అడుగుతూనే ఉన్నాము. ఏ సమాధానం ఇంతవరకు దొరకలేదు. ఎప్పుడు వచ్చినా
ఇప్పుడు 6 నెలలు అయింది. నేను జూన్ లో అప్లై చేశాను, ఇంతవరకు రాలేదు. అది మా ఇండివిజువల్ కాదు, ఓన్లీ మాజీ సైనికులు అందరి కొరకు, ఓన్లీ మా ఓని డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము కట్టించడానికే మేము చేస్తున్నాము అందరం. మాకు ఎవరు ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు, స్థలం చూపించడం లేదు ఇంతవరకు. 6 నెలలు అవుతుంది. అదే వేరే రాజకీయ నాయకులను అడగండి, ఎమ్మడే పెట్టేస్తారు, రాత్రి కట్టేస్తారు. అంటే వాళ్ళు అంత ఇది. ఈ కంప్లైంట్ నేను ఎంపీ మేడం గారు కానీ చెప్పడం జరిగింది. నేను వాట్సాప్ పెట్టాను, మేడంతో మాట్లాడినాను, వచ్చేలా చూస్తానన్నది. దీని విషయంలో మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా మాజీ సైనికులకు న్యాయం జరగాలి, జరిగేంత వదిలిపెట్టాము. ఈ రోజు మా మాజీ సైనికులు ఇంతమంది మా కోసం వచ్చినారంటే ఎవరి కోసం? 2 కుటుంబాలు, మన మాజీ సైనికులు ఇలా జరుగుతుంది, రేపు మాకు జరగవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు జరగవచ్చు అని అందరూ వచ్చినారు. ఎవరి ఉద్దేశంగా పార్టీ విషయం కానీ ఇక్కడ ఏమి లేదు. ఈ రోజు కమిషనర్ కలిసినాము. మన శ్రీనివాసులు విషయంలో సారు స్పందించినాడు, కానీ అది నాకు వివరంగా మళ్ళా చెక్ చేసి నేను మళ్ళా చేస్తాను ఆ కుటుంబానికి అని చెప్పాడు. ముందు ఇలాంటి జరగకుండా ఈ స్టాఫ్ కానీ అలా మాట్లాడకుండా ఉండాలని చెప్పాడు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాజీ సైనికులు ఒక గ్రూప్ అయ్యి అందరూ వస్తే ఇంకా మంచిది. ఇలా రావాలని నేను కోరుకుంటున్నా. నమస్కారం అండి, నా పేరు వెంకటరామరెడ్డి. నేను ఆనర్ కెప్టెన్ రిటైర్డ్ ఆర్మీ మాజీ సైనికుడిని. ఈ నంద్యాల నియోజకవర్గము మరియు మాజీ సైనికుల సంక్షేమ సభ్యుని. నిన్న ప్లస్ ఇంతకు ముందు ఒకసారి పాత మా సైనికునికి ఆయన ఈరోజు లేరు. తర్వాత నిన్న కూడా ఒక దుఃఖకరమైన సంఘటన జరిగింది. ఒక ఆర్మీ సైనికుడు అంటే ఆర్మీ బార్డర్లో సరిహద్దుల్లో తన డ్యూటీ విధి నిర్వహణలో చనిపోయాడంటే దానికి ఎంతో విలువ. ప్లస్ ఎందుకు చనిపోతాడు, ఎవరి కుటుంబం కోసం కూడా మనం మామూలుగా చనిపోవాలి. అలాంటి వాడు ఒక ఆర్మీ సైనికుడు తన ఇల్లు వాకిలి అన్ని వదిలి ఒక సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత, కాకపోతే మా అదృష్టం లేదా దురదృష్టమో, ఒక విధంగా చూస్తే దురదృష్టమే, బార్డర్ లో సరిహద్దులో చనిపోయింటే అబ్బా ఆ రోజు ఆ సైనికుడు ఆయనకు ఈ రోజు మంచి శ్రద్ధా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వచ్చిన తర్వాత అక్కడేమో శత్రువులతో కొట్లాడినాం, ఇక్కడ వచ్చిన తర్వాత సమాజంలో అంటే ఇమ్మడలేం. ఇంతవరకు సార్ అన్నాడు వ్యక్తిగత జీవితం అంటే ఏంటంటే బహుశా ఆయన 9 నెలలు ఆర్మీ సరిహద్దుల్లోనే జీవిస్తాడు. ఆయన యొక్క జీవితం అనేది వచ్చిన 2 నెలలు 1 నెల 3 నెలలు మొత్తం కలిపి మన సమాజంతో అంటే ఇమ్మడలేకపోవచ్చు. బట్ ఏంటంటే ఆయన ఒక సైనికునిగా నాకే కాదు అందరు సీనియర్లు ప్రతి ఒక్క సైనికునిది ఏమంటే అన్యాయం అనేది అయితే ఎటువంటిది ఉండదు వాళ్ళ దగ్గర. నువ్వు ఎట్టైనా చూసుకో, లాస్ట్ వస్తే కొద్ది గొప్ప న్యాయం ఏంటది, అన్యాయపరమైన ఆలోచన కానీ ఆ సరళి కానీ ఉండదు. కాబట్టి నిన్న ఈ శ్రీనివాసులు సార్ గారు ఈ విధంగా జరిగిందంటే, ఇంతవరకు కమిషనర్ సార్ కూడా ఒక విషయం అడిగారు, ఆయనకు సహనం ఎందుకు అంటే ఆ సహనం అనేది ఆ యొక్క ఒత్తిడి అంటే దాన్ని తిరగలేకపోయినాడు. ఎందుకంటే ఆయనకు వచ్చే సమాధానం నచ్చకపోయింది, ఇంకా చేసుకోలేకపోయినప్పుడు ఆ పద్ధతికి వెళ్ళిపోయాడు. అదే ఒక సివిలియన్ మామూలుగా అడుగుతామంటే వాళ్ళు కొట్లాడేసి దాన్ని పెద్దగా చేస్తారు ప్రజలం. ఆయన ఏమనుకున్నాడు, తనకు తానే శిక్షణ వేసుకున్నాడు. సార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు వేసుకుంటారంటే ఇతరులను శిక్షించడమో ఇతరులను కష్టపెట్టడమో మా సైనిక దాంట్లో ఎవరికి మీకు కనపడదు సాధ్యమంత వరకు. తనకు తానే స్ట్రగుల్ అవుతాడు తన కోసం. అందుకు ఇప్పుడు నిన్న జరిగిన శ్రీనివాసులు సార్ గారి కుటుంబానికి అయితేనేమి, పాత ఈయన మా సార్ గారికి వారి కుటుంబానికి కూడా సహాయం చేసి, ఎందుకంటే ఆమెకు అభద్రతాభం ఒక భర్త పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం ఎట్లా అనేది. కాబట్టి ఇక ముందు కూడా మేము సమాజానికి ప్రతి విషయంలో ఎక్కడ ఏం జరిగినా పోలీస్ వ్యవస్థ నుంచి కూడా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు NDRF అనే ఒక నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ లో ఎప్పుడు వరకు ఈ వయసు సంబంధం లేకుండా 70, 80 ఎన్నేళ్ళైనా కూడా ఒక మాజీ సైనికుడు వితిన్ వాలంటరీగా స్వచ్ఛందంగా చేరిపోతాం మేము ఈ రోజు కూడా. అలాంటిది మాకు ఈ సమాజంలో మీరు కూడా ప్రతి ఒక్కరు సహాయం కోసం ఇది ప్రాంతీయ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకోకుండా సైనికులకు మేము కూడా ఒకప్పుడు 20 ఏళ్ళ తర్వాత మీతోటి వాళ్ళమే 30 ఏళ్ళు దేశ సేవ కోసం వచ్చినాం, కానీ ఆ గ్యాప్ను మధ్యన పెట్టి మమ్మల్ని సపరేట్ గా చూడొద్దు. నంద్యాల మండల పరిషత్ సమావేశ భవనంలో నేడు ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, గ్రామ సెక్రటరీలు పాల్గొన్నారు. మండలంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు కోరడం జరిగింది. గ్రామాభివృద్ధి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ తెలిపారు. మా పిల్లల ప్రభుత్వం టర్నింగ్ చేసే కాడ
మేడం చెరుకు వచ్చేసి పిఆర్కి ఉంటుంది మేడం, మోస్ట్ అది ఆర్ఎన్ గ్రూప్ మేడం. చిన్న పెద్ద చెరువు కేసీ కెనాల ఇప్పుడు వాళ్ళకి ఊరు వాళ్ళు వచ్చిపోయారు. అన్ని సమస్యల గురించి చూస్తాం ఈ వారంలోనే. దాదాపు అందరూ బాగా ఉపయోగించుకున్నారు. ఇంకా ఏ వార్తా సర్వీస్ ఉంది, మీరు ఎవరైనా ట్రాన్స్పోర్టేజీ వర్క్స్ వల్ల ఆపారు సార్. అది మండల సభ సమావేశము మండల ప్రజా పరిషత్ ఆవరణంలో జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు మరియు సర్పంచులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అధికారులకు వివరించి అధికారుల ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారి వారి గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క సమావేశం ఈ రోజు జరపడం జరిగింది. నమస్కారం. ఈ రోజు నంద్యాల మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షతన జరిగింది. ఈ రోజు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అన్ని శాఖల మీద సమీక్ష చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వచ్చే మీటింగ్ లోగా అన్ని పూర్తి చేస్తామని మండల స్థాయి అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. చిన్నారులలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల్లో న్యూమోనియా ప్రాణాంతక వ్యాధిగా పరిగణించడం జరిగిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విడవకుండా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు చిన్నారులో కనిపించినట్లయితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి చికిత్స అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో న్యూమోనియా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సాన్స్ ప్రోగ్రామ్ అనేది న్యూమోనియా అంటే పిల్లల్లో ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ సీజన్లో చలికాలంలో ముఖ్యంగా కాఫ్, కోల్డ్, అలాగే న్యూమోనియా అంటే ముఖ్యంగా ఈ నిమ్ము అంటారు మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి నిమ్ము రావడం, తద్వారా కొన్నిసార్లు నిమ్ము అనే ప్రాణాంతక వ్యాధి కూడా కాబట్టి దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది మనం షెడ్యూల్లో వేస్తూ ఉన్నాము. మనం 6 వారాలకు, 14 వారాలకు, 9 నెలల్లో కూడాను 3 డోసులు. అయితే కూడా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలా, ప్రజలకు మరింతగా ఈ శ్వాసకోశ వ్యాధికి సంబంధించి వాళ్ళు ప్రొటెక్షన్ అనేది మన ఏఎన్ఎంల ఆశాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ దాదాపుగా 100 రోజులు ఈ రోజు నుంచి కూడా ఫిబ్రవరి వరకు 100 రోజులు క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇది చేస్తూనే ఉన్నాము. సో దీనికి సంబంధించి ఇంటింటికి వెళ్ళి ఆశాలు, ఏఎన్ఎంలు పిల్లలకు అవేర్నెస్, ముఖ్యంగా తల్లులకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, పిల్లలు ఏదైనా శ్వాసకోశ సంబంధించిన జబ్బులు ఉన్నట్టే వెంటనే డాక్టర్కి చూపించుకొని, పిల్లల డాక్టర్ కానీ నియర్ బై పిఎస్లో డాక్టర్ కానీ చూపించుకొని, తద్వారా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చిన వెంటనే పీడియాట్రిషియన్కి చూపించి తద్వారా వైద్యం ఆ సకాలంలో అందినట్లయితే వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా, ముఖ్యంగా ఈ ప్రాణాంతక వ్యాధి కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రజల్లో మెరుగైన చికిత్స మరియు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడానికి మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున డిఏఓ సెక్షన్, తర్వాత ఆశాలు, ఏఎన్ఎంలు, ప్రాథమిక ఆరోగ్య డాక్టర్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు దీనికి సంబంధించి మరింతగా అవగాహన పెంచుకొని ఎటువంటి చిన్న జబ్బులు, చిన్న శ్వాస సంబంధించిన వ్యాధి ఉన్న పిల్లల్లో గుర్తించిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య డాక్టర్ గారికి కానీ, ఆశా కానీ, ఏఎన్ఎం కానీ, ఎమ్మెల్యేస్కి కానీ తెలియజేసినట్లయితే వారు తగిన వైద్యం అందిస్తారు. దీనికి సంబంధించి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, సబ్ సెంటర్స్లో, అన్ని చోట్ల కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలను మరింతగా అప్రమత్తం చేయడానికి, న్యూమోనియా బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఎక్కువగా మనకి ప్రాధాన్యత న్యూమోనియా గురించి. ఈ న్యూమోనియా అంటే జలుబు, దగ్గు, మామూలుగా జ్వరం, ఈ లక్షణాలతో వచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రాథమిక లక్షణాలు ఎప్పుడు కనపడినా సరే దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ వెళ్ళి ఇమీడియట్గా మనం కానీ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకి ఇమ్యునైజేషన్లో కూడా మనకి పీసీబీ అని చెప్పి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇది 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకి మనం ఈ వ్యాక్సిన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క న్యూమోనియా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా మరణాలకి కారణం కాబట్టి, వాంతులు, విరోచనాల తర్వాత ఇది ఒక హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఈ యొక్క న్యూమోనియా వ్యాధి ఇది 100 రోజుల ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాము అన్ని పిహెచ్సిల్లో, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో, అట్లాగే సచివాలయాల్లో చోట మనకి జరుగుతుంది. ఈ యొక్క లక్షణాలు కనపడిన వెంటనే బిడ్డల్ని మనకి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ రిఫర్ చేయగలిగితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాక్సిన్ కూడా ఇస్తాం. కాబట్టి
ఈ యొక్క ప్రాణాంతకమైన బారి నుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం బేతేలు ప్రార్థనా మందిరంలో హెబ్రోను సహవాసం నందు బుధవారం రాయలసీమ దైవ సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో దైవ సేవకులకు దిశానిర్దేశం చేశారు. ఈ రాయలసీమ దైవ సేవకుల సదస్సులో బ్రదర్ పీటరాచారి, బ్రదర్ డేవిడ్ మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు బ్రదర్ భక్త సింగ్ స్థాపించిన సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా సంఘానికి చెందిన వారు, రాయలసీమ కోఆర్డినేటర్ బ్రదర్ టైటన్ పాల్గొన్నారు. దైవ సేవకుల మీటింగ్ వల్ల భజన్ భక్సింగ్ గారు ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఇక్కడ ప్రార్థనలు అన్ని చేసి ఈరోజు నంద్యాల సేవకుడు సంఘ పెద్దలు విశ్వాసులు కలిసి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది సంఘ పెద్దలు సేవకులు కలిసి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీటింగ్ చేసి వచ్చినారో అందరికీ యేసు నామాలు వందనాలండి. భజన్ భక్సింగ్ గారు ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఎంతో మంది కష్టపడి పనిచేసి 95 ప్రాపర్టీ సొసైటీలు కంటిన్యూ చేసినారు. దైవ సేవకుల 4 జిల్లాలండి. ఫస్ట్ లో మరి కడప, కర్నూలు, చిత్తూరు, కొన్నూలు, ప్రకాశం నుంచి ఎంతో సహాయపడి ఎంతో మంది వచ్చినానండి. అయినప్పుడు దేవుడు సాయం చేసి భక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో చేసుకొని అయినప్పటికీ దేవుని భక్సింగ్ గారు కంటిన్యూ చేశారండి. భక్సింగ్ గారు ఎంతో ప్రార్థన చేసి ఏం చేశారు ఆ రోజు జరిగింది. ఇక్కడ ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండి చర్చ్ ఇండియా 1971 భక్సింగ్ గారు ఎంతో కష్టపడి మాతో పాటు కలిసి పనిచేసినారండి. అంతకంటే ముందు దైవజనులు భక్సింగ్ గారి కంటే ముందు అయిన తర్వాత జోసెఫ్ కొలిన్ గారు, మన ఎంతవరకు నుండి శివన్ చంద్రబాబు గారు, జాన్ సుందరరావు గారు, ఇక్కడ టైటస్ నంద్యాల సంఘ పెద్దలు కావచ్చు, విధాలు కావచ్చు, ఇక్కడ మొత్తం వేదం ఎంతో కష్టపడ్డారు. జ్ఞాపకం చేసుకొని ఎంతో కష్టపడి మూల్యం చెల్లించారు. నా పేరు టైటస్, నేను రాయలసీమ కోఆర్డినేటర్ ఫర్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా, ఫౌండెడ్ బై బ్రదర్ భక్సింగ్. ఈ యొక్క దైవజనుడు భక్సింగ్ గారు ఆరంభించినటువంటి సంఘం ఇది. సిన్స్ 1960 నుండి బేతేల్ ప్రార్థన మందిరం శ్యామ్ నగర్ లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దీని యొక్క ప్రాపర్టీస్ అంతా సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇండియాకు రిజిస్టర్ చేయబడుతూ వచ్చింది. సొసైటీకి ఈ ప్రతి ఒక్క సర్వాధికారాలు. సో మా హెబ్రోన్ నుండి పీటరాచార్య త్రూఅవుట్ వరల్డ్ వైడ్ మాకు చర్చెస్ ఉన్నాయి. ఇది సొసైటీ చే నడపబడుతున్నాయి. భక్సింగ్ గారు ఆరంభిస్తూ వచ్చినారు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో ఈ బేతేల్ కూడా ఒక చిన్న యూనిట్ ఇది. సో ఈ యొక్క 8 డిస్ట్రిక్ట్స్ కు రాయలసీమకు నేను కోఆర్డినేటర్ గా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు బట్టి మేము చేస్తా ఉన్నాము. ఈ రోజు రాయలసీమ 8 డిస్ట్రిక్ట్స్ కు గాడ్ సర్వెంట్స్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే దైవ సేవకుడు అంటే పాస్టర్ అని మీ భాషలో మరి కమిటీ మెంబర్స్ కి అందరికి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దగ్గర దాపు 500-600 మంది పాల్గొన్నారు, ఇలా వస్తా ఉన్నారు. సో రాయలసీమలో మీటింగ్స్ అన్ని ఇక్కడ హెడ్ క్వార్టర్ అయినటువంటి నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. సో హెబ్రోన్ నుండి మా ప్రీతమ అన్న పీటరాచార్య, తర్వాత డేవిడ్ అన్న, తర్వాత తిమోతి అన్న, భరత్ నగర్ మోజస్ అన్న హెబ్రోన్ నుండి వచ్చినారు. మరి హెబ్రోన్ అనేది హెడ్ క్వార్టర్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కు. సొసైటీకి హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ క్రాస్ రోడ్ లో హెబ్రోన్ మాకు మెయిన్ హెడ్ క్వార్టర్ నుండి గవర్నింగ్ బాడీ మెంబర్స్ వచ్చినారు. సో ఈ మీటింగ్స్ ను మానిటర్ చేయడానికి జరపడానికి సో అనేకులు పాల్గొన్నారు. కనుక ఈ యొక్క మీటింగ్స్ లో పాల్గొని ఆశీర్వాదాలు పొంది సో రానున్న దినాల్లో ఇలా ప్రతి నెలలో ఒక మీటింగ్స్ జరుగుతూ వస్తాయి. భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి మధుమని సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, కోశాధికారిగా డాక్టర్ హరితలతో పాటు మిగిలిన కార్యవర్గంతో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో డాక్టర్ మధుసూదన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం ఏఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత, కోశాధికారి
డాక్టర్ శశికిరణలతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రమాణం చేయించారు. 38 మంది వివిధ పదవి బాధ్యతలను నంద్యాల ఐఎంఏలో, 32 మంది మహిళా వైద్య విభాగం బాధ్యతలను, 15 మంది ఏఎంఎస్ విభాగ బాధ్యతలను ఈ సందర్భంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర పీపీడబ్ల్యూ స్కీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ వినోద్, డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మదా, డాక్టర్ వసుధ, డాక్టర్ కల్పన, డాక్టర్ అర్ణకుమారి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయబాబు, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. మున్సిపల్ కార్యాలయంలో సమస్య పరిష్కారానికై వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ సైనికుడు విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల మండల సర్వసభ్య సమావేశం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నిమోనియా ప్రాణాంతక వ్యాధి,
చిన్నారుల్లో ఈ వ్యాధి సోకకుండా చికిత్స అందించాలని సూచించిన DMHO. నంద్యాల పట్టణం బేతేలు ప్రార్థనా మందిరంలో రాయలసీమ దైవ సేవకుల సదస్సు. నంద్యాల IMA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.